సమావేశానికి విచ్చేసిన అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జై భారత్ ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఏదైతే సర్వమత సమన్వయాన్ని కోరుతూ ఈరోజు సర్వమత సమ్మేళనాన్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశామో, మేము మొదటగా మా సంస్థ గుర్తొచ్చింది. ఎందుకంటే మా సంస్థ ఏర్పడిందే మొత్తం మత సామరస్యాన్ని పెంపొందిస్తూ, మత సామరస్యాన్ని కోరుకుంటూ ఆ రోజు మేము 2002లో జై భారత్ అనే సంస్థని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మొదట బాబ్జీ గారు, ఇక్కడ ప్రసాద్ గారు, అలాగే రమణ గారు, వీళ్ళందరూ కూడా ఒక 4-5 నెలల క్రితం నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలాగా మేము జ్యోతిర్మయి ప్రభుకి చెందినటువంటి విశ్వశాంతి సంస్థ నుంచి అని, మేము ఇలాగ మీరు జై భారత్ సంస్థ తరపున ఏ విషయాల మీద మీరు పనిచేస్తారో అన్నప్పుడు, మేము ఇలా మత సామరస్యాన్ని గురించి, హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి ఇలాంటి సమావేశాలు కండక్ట్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు, మేము గురువుగారి ఉపన్యాసాలన్నీ విన్నాము, రమణమూర్తి గారివి. సేమ్ మా గురువుగారు ఏదైతే జ్యోతిర్మయి ప్రభు గారు చెప్పారో, సేమ్ ఆ గురువు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. అందుకని మాకు నచ్చి మేము ఫోన్ చేశాము అని చెప్పారనమాట. నేను ఆశ్చర్యపోయాను. ఇలాగా ఎప్పుడో ఈ మత సామరస్యాన్ని పెంపొందించాలి అని చెప్పేసి, అన్ని మతాలు సమానమే అని చెప్పి మాట్లాడారంటే ఎప్పుడో వివేకానందుల వారు మాట్లాడారు, గాంధీ గారు మాట్లాడారు, తర్వాత చూస్తే మా సంస్థ మాట్లాడుతుంది. జ్యోతిర్మయి ప్రభు గారు మాట్లాడారు అన్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. వాళ్ళని నవంబర్ 9న ఒక సమావేశం జేహోకి సంబంధించి నడుస్తుంది అన్నప్పుడు, ఆ రోజు వాళ్ళంతా టీం అంతా కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ మా దగ్గర 16 రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. ఆ రోజు సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే మేము కోరుకుంటున్నామో, జ్యోతిర్మయి ప్రభు గారు కోరుకుంటున్నారో, అందరిది కూడా ఒకే దారి అని ఆ రోజు అర్థమైంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే, మేము గుజరాత్ కల్లోలాలు జరిగినప్పుడు మొదట సంస్థ ప్రారంభించినప్పుడు లక్షల మంది దగ్గరికి ప్రజల్లోకి వెళ్ళి మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేమంతా ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డ లాంటి వాళ్ళము, మనమంతా సోదరులమే అని చెప్పి, ఆ రోజు గాంధీ గారు మత ఘర్షణ జరుగుతున్నప్పుడు నౌకాలీలో ఏవైతే శాంతి ప్రతిజ్ఞల మీద ఆ రోజు సంతకాలు అనేది ఆయన సేకరించారో, ఆ ఫార్మాట్ మీద మేము లక్షల కొద్దీ సంతకాలు సేకరించి 5.5 లక్షలకు పైగా సంతకాలు ఆ రోజున్న గవర్నర్కి మేము సబ్మిట్ చేసాం. మొత్తం దేశంలో ఒక మత సామరస్యాన్ని, ఒక సమైక్యతను, ఒక శాంతిని పెంపొందించడానికి ఆ రోజు మేము లిటరల్గా ఒక బార్లాగా చేసాం. ప్రతి చోట స్టాల్స్ పెట్టుకోవడం, ప్రతి మనిషితో మాట్లాడి మేము చేయించాం అన్నమాట. ఆ తర్వాత హైదరాబాద్లో చాలాసార్లు గొడవలు జరిగాయి ఓల్డ్ సిటీలో. అప్పుడు మేము ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడాము. మనం అందరం కూడా కలిసి మనం సమైక్యంగా ఉండాలి అని చెప్పాము. ఎవరైతే ద్వేషం నాడుతున్నారో, ఎవరైతే మన మధ్యన చీలికలు తెస్తున్నారో వాళ్ళని మనం తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆ ఐక్యతను పెంపొందించడానికి మేము చాలా పనులు చేసాం. తర్వాత మహాత్మా గాంధీ కమ్యూనల్ హార్మోనీ అవార్డు పేరు మీద ఎవరైతే హిందువులా ముస్లింలా అని చూడకుండా తోటి మనిషి అని చెప్పేసి, అంత ఇల్లులు తగలబడిపోతుంటే, అక్కడ కొట్టుకుంటుంటే, దాడులు జరుగుతుంటే కూడా వాళ్ళని చేయందించి ఎవరైతే సహకారం అందించారో వాళ్ళని హీరోలుగా గుర్తిస్తూ అప్పట్లో మేము చాలామందికి మహాత్మా గాంధీ కమ్యూనల్ హార్మోనీ అవార్డులు అనేది మేము మా సంస్థ తరఫున అందించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జేహో అనే సంస్థ అని చెప్తున్నాను. ఆ సంస్థ పేరే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్ అనే సంస్థ. ఆ సంస్థ ఈరోజు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చాలామంది కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. ముస్తాక్ అహ్మద్ గారు, విజయశంకర్ స్వామి గారు, మల్లికా వల్లభ, అందరూ కూడా ఆ సంస్థ తరపున ప్రతి ఏడాది కూడా ఈ మొత్తం భారతదేశ ఐక్యతని కోరుకుంటూ, హిందువా ముస్లిమా వేరే మతమా అనేది సంబంధం లేకుండా జై హో హిందూ ముస్లిం ఏక్ హో, జై హో సబ్ హిందుస్థానీ ఏక్ హో అనే నినాదాలతో మేము డిసెంబర్ 19న ఎవరైతే రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫకుల్లా ఖాన్లు హిందూ ముస్లిం ఐక్యతను కోరుతూ వాళ్ళు ఉరికమ్మం ఎక్కారు.
అలాంటి హీరోలని గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా గాంధీ గారిది వర్ధంతి వరకు కూడా వివేకానందని, తర్వాత ఉద్దమ్ సింగ్ని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, ఎవరైతే హిందూ ముస్లిం ఐక్యతని కాంక్షించారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ 43 రోజుల పాటు ప్రతి ఏటా కూడా హిందూ ముస్లిం సమైక్యతా దినాలను అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అలా జై భారత్ పుట్టినప్పటి నుంచి కూడా ఇదే పని. ఇక్కడ ఏదైతే సర్వమత సమన్వయమే విశ్వశాంతికి మార్గం అని ఏది చెప్తున్నారో, మేము విశ్వశాంతిని కోరుతూ మేము ఈ కార్యక్రమాలు అనేది జై భారత్ పుట్టినప్పటి నుంచి కూడా ఇదే కార్యక్రమాలని చేస్తున్నాం. ఇది మెయిన్ మా సంస్థకి, ఇది ఒక హార్డ్ కోర్, ఒక హృదయం లాంటి పని మేము ఇది చేస్తున్నాము. ఇది ఒక్కటే కాకుండా ప్రజల్లో చైతన్యం తేవాలి అని చెప్పేసి హిందూ ముస్లిం ఐక్యతని, మత సామరస్యాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా తీసుకొచ్చాము. అబిదాసన్ సాఫ్రాని కానీ, బీబీ అమ్తుస్సలాం కానీ, అష్ఫకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్లా చరిత్ర కానీ, మక్బుల్ షేర్వానీ కానీ, బ్రిగేడియర్ ఉస్మాన్, అబ్దుల్ హమీద్, ఇట్లాంటి పుస్తకాలు మనం చాలా వరకు తీసుకొచ్చాం. అక్కడ ఈవెన్ బయట ఇక్కడ మనం పుస్తకాలు కూడా కొన్ని తీసుకొచ్చి పెట్టాము. అది కూడా మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇది కూడా ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే హిందూ మతంలోనే కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం దేశం ప్రతి అణువణున నింపుకొని అందరినీ విభజించే పని, చీలికలు తెచ్చే పని అనేది చేయడం అనేది జరుగుతుంది. మేము గత సంవత్సరంన్నర కాలంగా కూడా అటు బ్రహ్మకుమారీస్ మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, షిరిడీ సాయి ఉద్యమం మీద, షిరిడీ సాయి వాళ్ళ దాని మీద, ఆ సాంప్రదాయం మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ జై భారత్ అడ్డుగా నిలబడింది. దానికి సంబంధించి మనం స్పందించాము, మాట్లాడాము. గట్టి ఫైట్ అనేది ఇప్పుడు కూడా మనం చేస్తున్నాము. ఇలాంటి సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అదృష్టం. చాలా చోట్ల కూడా ఇలాంటి సర్వమత సమ్మేళనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది. మేము గతంలో మత సామరస్య సమ్మేళనాలు మేము కూడా జైన, సిక్, బౌద్ధ అన్ని సాంప్రదాయాల నుంచి కూడా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అనేక సార్లు ఈ మత సామరస్య సమ్మేళనాలు మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా మనం ఎవరము అనేది పక్కన పెట్టి అందరం మనం ఐక్యంగా ఉండి రాజకీయ స్వార్థాలకు అతీతంగా మనం అందరం మనం ఐక్యంగా నిలబడి మనం ఒక తాటి మీద నిలబడితే కనుక ఎవరు కూడా మనల్ని విభజించరు. ఎవరు కూడా మొత్తం మనం సమైక్యంగా ఉండి మాట్లాడినప్పుడు అందరూ భయపడతారు. మనం ఇది ఎదుర్కోవడానికి కూడా మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఆహ్వానించిన విశ్వశాంతి జ్యోతిర్మయి మిత్ర బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.